అది ఎక్స్టర్నలైజ్ అవ్వడానికి ముందు ఆ రెండిట్లో అది ఉంటేనే అది ఎక్స్టర్నలైజ్ అవుతుంది. అందులో లేకుండా ఉన్నది ఇప్పుడు ఎక్స్టర్నలైజ్ అవ్వమంటే ఏది ఎక్స్టర్నలైజ్ అవుతుంది. ఇది సత్యం. కనుక అది ఎట్లాగో ఇక్కడ మనలో 3 ఫైర్స్ అనేటువంటివి ఉంటాయి ప్రతి దాంట్లో. అందులో దీన్నే ఏమంటారంటే ది ఇంటర్నల్ ఫైర్ ఆర్ ఫైర్ బై ఫ్రిక్షన్ అన్నారు. అంటే ఫస్ట్ ఫైర్. సెకండ్ ఫైర్ని ఏమన్నారంటే సోలార్ ఫైర్ అన్నారు. థర్డ్ ఫైర్ని ఏమంటారంటే ఫైర్ ఆఫ్ స్పిరిట్ ఆర్ ఎలక్ట్రిక్ ఫైర్ అంటారు. ఇది 3 పేర్లు చెప్పారు వీటికి. అంటే అదే మనం చెప్పుకున్నాం. ఇది కాస్మిక్ సన్, సోలార్ సన్ అండ్ ప్లానెటరీ సన్. ఈ 3 ఎలా అయితే వచ్చాయో అలాగే వాటికి ఇంకో రకమైనటువంటి పేర్లు. ఈ 3 సన్స్ అనేటువంటివి ఉంటాయి ఎప్పుడు కూడా. ఇవి 3 లేకుండా మనకి వెలుగు అనేటువంటిది రాదు. కనుక వెలుగు అనేటువంటిది భౌతికంగా మనకి అందివ్వబడాలి అంటే మనకి పైన 3 స్టెప్స్ ఉంటాయి. దాన్నే మనం ఏమని చదువుకుంటాం అంటే వేదంలో త్రిపాదోర్ధ్వబుధైఃపురుష అని చదువుకున్నాం. అంటే మనకి పైన 3 స్టెప్స్ ఉన్నాయి. ఎక్స్టర్నలైజ్ అవుతున్నటువంటి వెలుగుని చూసి ఇది మాత్రమే అని అనుకుంటే కాదు, దీనికి పైన 3 ఉన్నాయి. అలాగే సూర్యుడికి పైన ఆ పైన అక్కడి నుంచి 3వ సూర్యుడు, దాని నుంచి మనకు వెలుగు అనేటువంటిది భౌతికంలోకి దిగింది. కనుక అది ఎట్లాగో ఇది అట్లా 3 స్టెప్స్ అనేటువంటి అవసరం. ఏదైనా సరే ఒకటి అదే ఒక ట్రయాంగిల్ అనేటువంటిది ఏర్పడాలి. కనుక దీన్ని ఏమంటారంటే కనుక ఫాదర్ అంటారు, సోర్స్. ఫాదర్, మదర్, ది సన్ అంటారు దాన్ని ఒక భాషలో. అంటే ఫాదర్ అనేటువంటిది స్పిరిట్గా ఉంటే, అంటే లోపల కేంద్రంగా పనిచేస్తుంటే, ఎక్స్టర్నలైజ్ అంటే ఈ ప్రకృతి అనేటువంటిది, అంటే సూర్యుడు, ప్రకృతి, లేదా అనుసంధానం, ఇది సన్గా వస్తుంది. ఆ 2 కలిసినప్పుడు వచ్చేటువంటిది సన్. దాన్నే ది బ్రెత్ అని అంటారు. కనుక ఈ 3గా వచ్చినప్పుడు మాత్రమే అక్కడ వెలుగు అనేటువంటిది భూమికి అందివ్వబడుతుంది. దీన్నే ఇంకొక దాంట్లో ఏమని చెప్తామంటే మనం దీన్ని ది ఫస్ట్ కాస్మిక్ లోగోస్ అంటారు దాన్ని. అంటే ఏంటంటే అంటే ఇప్పటిదాకా అంటే మూలము, ఆ మూలము నుంచి సమస్తము వస్తుంది, దాని నుంచి ఈ భౌతికమైనటువంటిది వస్తుంది. ఇది 3 స్టెప్స్గా వస్తుంది అని చెప్తారు. మరి ఎప్పుడైనా సరే సృష్టి అనేటువంటిది ఎప్పుడైనా సరే 3గా ఉంటుంది. అందుకని మనలో కూడా ఈ ఇడ, పింగళ, సుషుమ్న అనేది ఇవి 3గా ఉంటాయి ఎప్పుడు కూడా. కనుక ఈ 3గా ఉంటున్నటువంటిది ఎప్పుడు కూడా అలా 3గా ఉన్నటువంటిది ఒక ట్రయాంగిల్ అనేటువంటి సృష్టిలో ఫామ్ అవుతుంది. ఆ ట్రయాంగిల్ అనేటువంటిది అంటే ఒకటి మనం నన్ను చెప్పుకున్నాం, ఒకటి అప్వర్డ్ ట్రయాంగిల్, డౌన్వర్డ్ ట్రయాంగిల్ అనేవన్నీ. కనుక ఎప్పుడైతే అక్కడ ట్రయాంగిల్ అనేటువంటిది అంటే 3గా ఉన్నటువంటి విద్య ఇది. అందులో దీన్ని ఏమంటారంటే త్రయీ విద్య అని కూడా అంటారు తెలుగు. కనుక ఈ విద్యకి మూలం ఏమిటంటే కనుక సృష్టి ఆవిర్భావం అవ్వడం అయినా కానీ, తర్వాత ఈ సృష్టి విధంగా వ్యక్తం అవ్వడం అయినా కానీ, ఇదంతా ఏంటంటే ఈ త్రయీ విద్య మీద ఆధారపడి ఇదంతా సాగుతుంది. దీన్నే ఫస్ట్ పర్సన్, మన మామూలుగా మన దాంట్లో సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని అంటాము. కనుక ఈ 3 స్టెప్స్ అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో అక్కడ అస్తిత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే ఈ వీటినే పాజిటివ్, నెగిటివ్, ఈక్విస్టేట్ ఇలా
మూడుగా మనం అన్నీ చెప్పుకుంటాం. ఇంకా కొన్ని ఉన్నాయి మూడుగా మనం చెప్పుకునేటువంటి. కనుక ఈ మూడుగా ఏవైతే ఏర్పడుతుంటాయో వాటి వలన మనకి ఈ సృష్టి అనేటువంటిది నిలబడుతుంది. ఇవే ఈ ఫాదర్, మదర్, సన్ ఆర్ హోలీ గోస్ట్. గోస్ట్ అనేటువంటి పదం మన కొన్నిట్లో రాస్తారు కానీ అక్కడ హోలీ గోస్ట్ కాదని చెప్పేవాడు. సన్ అనేటటువంటి అంటే పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్. అంటే ఫాదర్ పాజిటివ్, మదర్ నెగిటివ్, న్యూట్రల్ అనేటువంటి సన్గా చెప్తారు. అంటే ఈ రెండు ఏర్పడి దాని విధంగా ఈ మూడు అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ ట్రయాంగిల్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. అప్పుడు ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఉంటుంది ఛాన్స్. వీటిని ఏమంటారంటే స్పిరిట్, సోల్, బాడీ అంటారు ఇంకొక పరిభాష. అదే అంటే మన బాడీ అంటే భౌతికమైనటువంటి తత్వము. ఈ భౌతికమైన తత్వం నిలబడి ఉండడానికి కారణం ఏంటంటే సోల్. సోల్ అనేటువంటి దానికి మూలం ఏంటంటే స్పిరిట్. అయామ్ అని చెప్పి చెప్పుకున్నాను నేను, రియల్ అయామ్ అని చెప్పి చెప్పుకున్నాను. ఆ రియల్ అయామ్ అంటే ఏమిటో సోల్ అంటే అదే అర్థం. మూడుగా ఉంటాయి ఇప్పుడు కూడా మనలో కూడా. ఈ సోల్ ఎగ్జిస్ట్ అవ్వడానికి మెయిన్ ఏంటంటే స్పిరిట్ అనేటువంటిది ఉంటే సోల్ ఎగ్జిస్ట్ అవుతుంది, లేదా సోల్కి ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఉండదు. అంటే ఇది అయామ్ దట్ అయామ్ అని అన్నారు దాన్ని. అంటే ఏమిటి నేను ఎక్కడి నుంచి? ఆ నేను, ఈ నేను అంటే భగవంతుడి యొక్క అస్తిత్వం ఆధారముగా ఈ నేను తయారవుతుంది. ఈ నేనే దైవము కాదు, ఈ నేను ఆ నేనుతో కలవాలంటాం. అంటే మూడుగా ఉంటుంది ఎప్పుడు కూడా. మొదటిది ఊరినే అది ఫాల్స్ అయామ్ అని చెప్పుకున్నాం. అది కాకుండా రియల్ అయామ్ అనేవాడు ఒకడు ఉంటాడు లోపల. ఈ రియల్ అయామ్ వెళ్ళి ఎవరితోటి కలవాలంటే దైవముతోటి కలవాలి. అక్కడ అది కంప్లీట్ అవడం అంటే సర్క్యూట్. దాన్ని స్పిరిట్ అంటారు, దీన్ని సోల్ అంటారు, దీన్ని బాడీ అంటారు. అంటే ఈ ఫాల్స్ అయామ్ని బాడీ, ఇది బాడీ ద్వారా పనులు ఇవన్నీ చేస్తుంటుంది. ఇది వెళ్ళి సోల్ తోటి కూర్చున్నప్పుడు సోల్ వెళ్ళి స్పిరిట్లో లయం అవుతుంది. అది మనం వచ్చినటువంటి కార్యక్రమం పూర్తవడం అంటే స్పిరిట్ నుంచి సోల్గా వచ్చి సోల్ నుంచి ఈ బాడీ అనేటువంటిది ఏర్పడింది. కనుక ఈ సోల్కి అంటే నేను అనేటువంటిది ఎవరు అనేటువంటిది తెలుసుకొని ఈ నేను వెళ్ళి ఆ నేనులో లయం అవ్వాలి. అదే మన ఇప్పుడు ప్రతి పూర్ణ ధ్యానం రోజు మనం చెప్పుకునే దాంట్లో కూడా కథ ఇది, మూలం ఇది అనమాట. అంటే ఈ నేను అనేటువంటిది ఎవరు అనేటువంటిది తెలుసుకున్నాం, ఆ నేనుగా ఉంటూ ఉన్నాం. ఆ నేనుగా ఉంటున్నప్పుడు ఈ నేను వెళ్ళి ఆ నేనులో ఐక్యం అవ్వాలి. అంటే చుట్టూతో ఇదంతా నిండి ఉన్నది ఒకే ఒక నేను. ఆ నేనుతో ఈ నేను అనుసంధానం చెందిపోయినప్పుడు అప్పుడు మనకి ఈ క్రితం నెల పూర్ణజాన్లో మనం చెప్పుకున్నది ఎప్పుడైతే అది జరుగుతుందో అప్పుడు సర్కిల్ ఉంటుంది కానీ అందులో సెంట్రల్ పాయింట్ ఉండదు. మీకు సెంట్రల్ పాయింట్ సర్కిల్ ఎప్పుడు ఉంటుందంటే ఈ ప్రజ్ఞ అనేటువంటిదిగా ఉంటున్నప్పుడు నేను అనేటువంటిది కేంద్రంగా ఉండి చుట్టూతో ఇదంతా కూడా ప్రకృతి అనేటువంటిది ఇదంతా ఉంటుంది. అది ఈ నేను ఇది. ఈ నేను అస్తిత్వం ఎప్పుడు పోతుంది అంటే ఈ నేను ఆ నేనులో ఐక్యం అయిపోయినప్పుడు ఇంకా వీడికి అస్తిత్వం అనేటువంటిది ఉండదు. దాన్ని మనం ఏ సర్కంఫరెన్స్ విత్ సెంటర్ నోవేర్ అంటారు. దాన్ని అయామ్ దట్ అయామ్ అనేటువంటి ఎప్పుడైతే వచ్చేస్తుందో అప్పుడు ఎస్ సర్కిల్ ఏ సర్కంఫరెన్స్ విత్ సెంటర్ నోవేర్ అంటే దానికి బౌండరీస్ ఉండవు వాటి సర్కిల్కి. ఎప్పుడైతే నేను అనేటువంటిది కేంద్రంగా ఉంటుందో అప్పుడు దానికి బౌండరీస్ ఉంటాయి. ఇంతవరకు నా వాళ్ళు, నాది, ఇదంతా నాది, ఈ ప్రపంచం. దాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఒక కొండ ఎక్కి కూర్చుని ధ్యానం చేస్తున్నది చుట్టూ ఇదంతా కూడా నేను. అది కాకుండా ఈ వాడి సెంటర్ అనేటువంటిది పోయి ఈ చుట్టూగా ఉండే నేనుతో వీడు ఐక్యం అయిపోయినప్పుడు ఇంకా వాడు ఒక చోట ఉండడం అనేటువంటిది ఉండదు, ఒక ఇల్లు అనేటువంటిది ఉండదు వాడికి.
ఈ ఊరు అనేటువంటిది ఉంటుంది. ఏ ఊరైనా వాడు ఊరే, ఎవరైనా వాడు వాళ్ళే అన్నట్టుగా ఉంటాడు వాడు. దాన్ని ఏమంటారంటే ఏ సర్కంఫరెన్స్ విత్ సెంటర్ నోవేర్. అది వాడి లైఫ్ అవుతుంది. ఇక్కడ ఐఆమ్ దట్ ఐఆమ్ అంటారు. స్పిరిట్, అది స్పిరిట్. స్పిరిట్ సోల్, బాడీ. ఈ 3 ట్రయాంగిల్. అంటే ఈ 3 పాయింట్స్ అనేటువంటివి ఉంటాయి. ఇప్పుడు 3 పాయింట్స్ అనేటువంటివి ఉంటుంటాయి. కాబట్టి మనం ఏంటంటే మనం బాడీగా ఉంటాం. ఎంతసేపు మనం భౌతిక తత్వంగా, భౌతికమైనటువంటివిగా ఉంటున్నాం. మనం ఎంతసేపు ఈ బాడీ అనే స్టేట్ నుంచి సోల్ స్టేట్కి వెళ్ళాలి. సోల్ స్టేట్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఏంటంటే కనుక అప్పుడు నేను అంటే ఏమిటి, ఆ నేను పరంగా ఉండడం అనేటువంటిది అభ్యాసం. ఈ నేను పరంగా ఉన్నటువంటి వాడు ఆ నేనుతో అనుసంధానం అయిపోతాడు. అది స్పిరిట్ అంటే అర్థం. స్పిరిట్, సోల్, బాడీ అంటారు దాన్ని. దీన్ని ఇంకొక దాంట్లో ఏమంటారంటే లైఫ్, కాన్షియస్నెస్, ఫార్మ్. ఇవి ఇంకోటి పేరు. లైఫ్ వేరు, కాన్షియస్నెస్ వేరు, ఫార్మ్ వేరు. దీన్ని లైఫ్ని ప్రాణశక్తి అంటామా. హోమియోపతిగా చెప్పారు ప్రాణశక్తి అని. ఈ ప్రాణశక్తి అనేటువంటిది ఉంటుంటే ఎంత ఉంటుంది ప్రాణ. ఈ ప్రాణము, ప్రాణశక్తి, ది లైఫ్ ఫోర్స్. ది లైఫ్ ఫోర్స్ అనేటువంటిది ఉంటున్నప్పుడు అది తర్వాత ఈ ఫారము, తర్వాత కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే నేను ఉన్నాను, నేను అనేటువంటి దాని అందు మేలు కాంచుకోలేదు. ఇది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ ప్రాణశక్తి దేహం అంతా కూడా వ్యాపించి ఉంటుంది. దాన్నే ది ఫైర్ అని కూడా అంటున్నాము. ఈ ప్రాణము అనేటువంటిది, ఆ ప్రాణంలో వేడి అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే వేడిలో ఈ లైఫ్ అనేటువంటిది ఉంటే అప్పుడు ఆ వేడి అనేటువంటిది వీడికి అంతా ఉంటుంది. అది వీళ్ళు వేడి అనేటువంటిది ఉండదు. ఈ లైఫ్, కాన్షియస్నెస్, ఫారం అని ఏంటంటే భౌతికమైనటువంటి దేహం. కాన్షియస్నెస్ అంటే నేనున్నాను, నేనని ఇక్కడ చూపిస్తాను కదా, ఇది నేనున్నాను. ఇప్పుడు లైఫ్ అంటే ఈ దేహం అంతా కూడా ప్రాణం అనేటువంటిది నిండబడి ఉంది. దాన్నే హోమియోపతులు ప్రాణశక్తి అంటే. ఈ ప్రాణశక్తి దేహం అంతా కూడా వ్యాపించి ఉంటుంది. దేహం అంతా వ్యాపించి ఉంటుంది కాబట్టి దాన్ని ప్రాణశక్తి అంటే. అంటే ఎక్కడైనా ఏదైనా ఉన్నా వెంటనే అది ఎక్కడికి వెళ్ళి రిపేర్ చేసేయడం, అక్కడ సెట్ చేసేయడం అనేటువంటి సహజంగా దేహంలో ఉంది. ఎక్కడెక్కడో ఊండ్ ఉందనుకోండి, ఇక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావాలి, అంతా అక్కడికి క్యారీ అవ్వాలి, ఇదంతా సంబంధం లేదు. అక్కడికక్కడ అది 2 రోజులకి అదంతా అదే హీల్ అయిపోతుంది. ఎందుకు? అక్కడ ఉండాల్సినటువంటి ప్రాణం అనేటువంటిది పనిచేసి దాన్ని హీలప్ చేసేస్తుంది. దానికి ఎక్కడెక్కడి నుంచో గుండె నుంచి ప్రాణం అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఎక్కువ అవసరం లేదు. దీని ఫంక్షన్ తిందే, దాని ఫంక్షన్ దాంట్లో. ఈ ప్రాణశక్తి అనేటువంటి దేహం అంతా కూడా నిండి ఉంటుంది. ఈ దేహం అంతా నిండి ఉంటుంది కాబట్టి అది ఎక్కడైనా సరే రిపేర్ చేయాలంటే అక్కడ రిపేర్ చేసేస్తుంది, ఎక్కడైనా ఏదైనా సెట్ చేయాలంటే అది సెట్ చేసేస్తుంది. కనుక ఇది మెయిన్ అన్నమాట. ఈ ప్రాణము, కాన్షియస్నెస్, ఫార్, ఇవి 3 ఒక ట్రయాంగిల్. దీన్నే అంటే జస్ట్ మీరు దొరికిన పేర్లు మనం గుర్తుపెట్టుకుంటే ఏమవుతుందంటే ఎప్పుడైనా ఈ హయ్యర్ బుక్స్ ఇలాంటి చదువుకున్నప్పుడు మనకి బాగా అర్థమవుతాయి. వీటినే ఇంకొక పరిభాషలో ఏమంటారంటే మొనాడ్ అంటారు. మొనాడ్ అంటారు, ఈగో అంటారు, పర్సనాలిటీ. ఈ పేర్లు కూడా ఇవన్నీ కూడా చాలా కొంచెం తేడాలో అన్నీ కూడా సిమిలర్ నేమ్స్. పర్సనాలిటీ అంటే ఏంటంటే కనుక నేను, నా వాళ్ళు, నేను నా హైదరాబాద్లో ఉండేవాళ్ళు అని భావిస్తూ ఉండడం. నేను నా వాళ్ళు ఏదైనా సరే నా వాళ్ళందరికీ అందిందా లేదా అని భావిస్తూ ఉండేటువంటి వాడు పర్సనాలిటీ లెవెల్లో ఉన్నాడని అర్థం. ఈగో అంటే నేను, అంటే ఈగో అంటే నేనున్నాను, నేనుగా ఉండటానికి ఈగో అంటారు. వాడికి ఈగో ఎక్కువ అండి అంటారు. అది రాంగ్ యూజ్. అది అంటే మన స్పిరిచువల్గా చెప్పే ఈగో వేరు, బయట ఈగో అని వాడడం వేరు. అహంకారం అంటారు సరే. అహంకారం అంటే లోపల ఈ అహం అనేటువంటి దాన్ని ఫీల్ అహంగా ఉండటం. అహం అంటే నేను, ఈ నేనుగా ఉండటమే ఈగో అంటాం. అహంకారం అంటే బయట అహంకారం అని వాడికి అహంకారం ఎక్కువ అంటే అంటారు. ఆ అహంకారం వేరు.
కానీ ఈ మనకి వేద పురాణాల్లో చెప్పినటువంటి అహంకారం వేరు. ఈ అహంకారం అంటే అహం అంటే ఈ నేను ఉన్నాను, నేనుగా చెప్పబడేటువంటిది అంతా కూడా అహం అంటారు. ఆ అహం అంటే ఆ సోల్గా ఉండడం, అహంగా. అహం అంటే ఇంక వాడికి వేరే దాని మీద ఇంకేది ఉండదు, అహంగా ఉంటాడు. అంటే అంత నేను అనేటువంటి దానిగా ఉంటాడు తప్పితే నాది నాకు అనేటువంటిదిగా ఉండడు. అందరిలో ఒకటిగా నేను ప్రత్యేకమైనటువంటి అస్తిత్వం భావిస్తున్నట్టు అంటే వాడు పర్సనాలిటీ లెవెల్లో ఉన్నాడని అర్థం. ప్రత్యేకమైన అస్తిత్వం లేదు, ఒకడు 100 మందిలోనో 1000 మందిలో ఒకటిగా ఉన్నట్ట అంటే వాడు అహంకారపూరితుడై ఉన్నాడు. అంటే అహముగా ఉన్నాడు వాడు అంతే, అంటే నేనుగా ఉన్నాడు వాడు అంతే అక్కడ అర్థం. దాన్ని ఏమంటారు? ఈగో అంటారు. ఈగో వాడిలో ఉంటూ ఉంటే వాడు అహముగా ఉంటాడు. మొనాడ్ అంటే అనగా ఈ సమస్త సృష్టి అంతా కూడా ఒకటి అనేటువంటి దాంతో వీడు ఐక్యమైపోవడానికి మొనాడ్ అంటారు. మొనాడ్ అంటే మనకి ఇంకొక పేరు దీనికి డివైన్ సెల్ఫ్ అంటారు, హయ్యర్ సెల్ఫ్ అంటారు, లోవర్ సెల్ఫ్ అంటారు. ఇంకొక పేరు లోవర్ సెల్ఫ్ అంటే కనుక అంటే వాడు కేవలం మనస్సుగా ఉండి కేవలం ఇలా ఉండేటువంటి వాడిని లోవర్ సెల్ఫ్ అంటారు. హయ్యర్ సెల్ఫ్ అంటే వాడు పరమాత్మతో అనుసంధానమే పనిచేస్తున్నాడు అని అర్థం. హయ్యర్ కాన్షియస్నెస్, హైగా ఉంటాడు. అంటే ఏంటంటే అర్థం, వాడి భౌతికమైనటువంటి జీవితం అనేటువంటి దాన్ని ఎందు వాడికి ప్రత్యేకమైనటువంటి ఇది ఉండదు. 10 మందికి మనం ఏం చేయగలుగుతున్నాం, ఎంతవరకు మనం ఇది ఉంటున్నాం, వాళ్ళందరిలోనూ వీడు హై అవాల్వ్డ్గా ఉంటాడు. 10 మందిని పట్టించుకుని 10 మంది ఎవరిని చూసినా సరే అకారణమైనటువంటి ప్రేమ కలిగినటువంటి హీస్ హయ్యర్ సెల్ఫ్ అని అంటారు. వీడు లోవర్ సెల్ఫ్, వాడు హయ్యర్ సెల్ఫ్. డివైన్ సెల్ఫ్ అంటే పరమాత్మ, అది వాడు డివైన్ సెల్ఫ్. ఇప్పుడు హయ్యర్ సెల్ఫ్, వాడు డివైన్ సెల్ఫ్. ఇలా అనేక రకాలైనటువంటి ఈ పేరు అంటే ఒకటే దాని గురించి అంటే త్రయీ విద్యగా ఈ సమస్తం అంతా కూడా ఏర్పడుతుంది. కనుక ఈ మూడిటిగా ఏర్పడుతూ ఉండేటువంటి దాన్ని అందు మనం ఏదైనా సరే మూడుగా ఏర్పడుతూ ఉండేటువంటి భౌతికమైనటువంటి తత్వాన్ని గురించి మనం స్టెప్ 1లో ఉన్న స్టెప్ 2 వెళ్ళాలి, తర్వాత స్టెప్ 3 వెళ్ళాలి. ఇలా సో ది ఎవాల్వింగ్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఇది ఉంది ఇట్లా అనేటువంటిది తెలుసుకోవడం చేత ఏమవుతుందంటే మన యొక్క జర్నీ ఎటు నుంచి ఎటు సాగాలి అనేటువంటిది మనకు తెలుస్తుంది. తద్వారా ఏమిటంటే కనుక అసలు ఈ సృష్టి అనేటువంటిది ఏ విధంగా ఏర్పడింది, ఈ సృష్టికి మూల ఏమిటి, ఇవన్నీ విషయాలు కూడా మనకి ఈ 3గా ఉన్నాయి అనేటువంటి విషయం తెలిస్తే అప్పుడు హయ్యర్గా ఇంకా ఈ భౌతికమైన ప్రపంచానికి పైన ఇంకా ఏముంది, ఎలా ఉంది అనేటువంటిది మనకి తెలుసుకోవడానికి ఒక అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. దీని గురించి ఇంకా మనం ఫర్దర్గా రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.